చేసే సామర్థ్యం కూడా లేని డైరీలకి వీళ్ళు ఇచ్చారు అనేది కదా ఇక్కడ. అదే కదా ప్రొక్యూర్మెంట్. ఆ నిబంధన పెద్ద తప్పారు డైరీల కదా. దగ్గర ఇప్పుడు నేను చెప్పినట్టు నందిని వాడు ఇవ్వలేనన్నాడండి, సంఘం ఓడిస్తానన్నాడు. మరి అప్పుడు ఎట్లా ఇచ్చావు నువ్వు? వాడు ఇవ్వలేని వాడికి టెండర్ ఎందుకు ఇచ్చావు నువ్వు? ఇది కామన్ గా జరుగుతుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇవన్నీ ఈ డైరీ ఇదో పెద్ద ఉద్యోగం, ఇదో సపరేట్ వ్యాపారం, అదో సపరేట్ వ్యాపారం డైరీ. అది అనవసరంగా దాన్ని తీసుకొచ్చి ఇందులోకి లాగారు. బేసిక్ గా దాంట్లో పెద్ద కుట్రే చేశారు కానీ అది విఫలమైంది. అయినా సరే వాళ్ళని నమ్మే వాళ్ళు నమ్ముతుంటారు. బేసిక్ గా జరిగే పాయింట్ ఏంటంటే చిన్న వాటిని ఎందుకు ఎంచుకుంటున్నారు? పెద్ద సప్లై చేయలేకపోతున్నాయి కాబట్టి. సప్లై చేయలేనని ఇప్పుడు నందినికి మొన్న వీళ్ళు టెండర్ ఇచ్చారు. ఇప్పుడు అంత చేయలేనని చెప్పిందని మళ్ళీ వీళ్ళు ఎందుకు ఇచ్చారు వేరే దానికి? అదే కదా మొన్న వీళ్ళు రాసుకొచ్చింది సాక్షి వాళ్ళు. అట్లాగనేది అది వేరే పేరుతో వీళ్ళే సప్లై చేస్తున్నారు, మళ్ళీ వైష్ణవి వాళ్ళది అది ఇది అని చెప్పేసి. ప్రాక్టికల్ గా జరిగేది ఏంటంటే రోజుకి 11 టన్నులు ఎంతో కావాల్సి ఉంటుంది అక్కడ నెయ్యి. అంత సప్లై చేయగలగాలంటే ఎవరి దగ్గర అన్ని గేదెలు ఉన్నాయి, అన్ని ఆవులు ఉంటే నాకు తెలియక అడుగుతాను. సింపుల్ లాజిక్. భారతదేశంలో ఏ ఒక్క డైరీ దగ్గరన్నా ఇన్ని లక్షల ఆవులు ఉన్నాయా? ఒక్క ఆంధ్రాలో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లో వాడి